నా బంగారం పడిపోయావా? ఎందుకే నేను అంత నీకు ఇష్టం? నా పిల్లలకి కూడా నేను అంత ఇష్టపడదే. ఏది ఎక్కడ సచ్చింది? శారా శారా రా. అబ్బబ్బా, మళ్ళీ తాగొచ్చారండి. ఎందుకండి ఇలా తాగి మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు? నువ్వు నాకు నీతులు చెప్తున్నావా? ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళా? పక్కింటి దీనా గారింటి దగ్గర ప్రార్థన ఉంటే వెళ్ళానండి. అబ్బో, ఇలాంటి మంచి పనులు కూడా చేస్తున్నావు నువ్వు. సర్లే, నీ సావేదో నువ్వు సావు, నేను పోతున్నా. స్తోత్రం. మహాగరుడ మహోన్నతుడ మిక్కిలి ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, ఇప్పటి వరకు జరిగిన ఈ కార్యక్రమంలో తోడుగా ఉండి నాయన మరి దైవజనుల ప్రార్థన వ్యర్థంగా పోకుండా వచ్చిన అన్ని జనులు అందరూ కూడా ప్రభు నాయన నిజరక్షకుడివి నీవే అని తెలుసుకునేలాగా చేయమని యేసు నామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ లొకేషన్ బాగుందా? ఇక్కడ బాగుంది, ఇక్కడ బాగుంది. అమ్మ ఇట్రా ఫోటో తీద్దాం. ఆడియన్స్ ప్లీజ్ స్మైల్. ఆడియన్స్ ప్లీజ్ స్మైల్. ఈ ఫోటో బాగుందో పోస్ట్ చేసుకుంటా. బాయ్ ఫ్రెండ్స్. నా కూతురు పరిస్థితి ఏంటో ఎలా ఉంది? అందరు పిల్లలు బాగానే ఉంటే నా కూతురు పరిస్థితి ఏంటో ఎట్లా ఉంది? ఎప్పుడు నయం అవుతుందో ఏంటో. అందరు పిల్లలు బాగానే ఉన్నారు. నా పిల్లలకి ఎప్పుడు తగ్గుతుందో ఏంటో. ఎన్ని మొక్కుబడులు మొక్కినా సరే ఏ గుడికి వెళ్ళినా మా అమ్మాయికి తగ్గట్లేదు. ఎందుకక్క నీ కూతురు గురించి బాధపడుతున్నావు? నా మాట విని రేపు నాతో పాటు ఆదివారం చర్చికి రా. అలాగే నీ కూతుర్ని కూడా తీసుకునిరా. ఎవరు మీరు? ఎవరు మీరంతా? ఎందుకు వచ్చారు మా ఇంటికి? వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. సరే అక్క, నేను వెళ్తున్నా. ఏంటో మా ఇంటికి వచ్చిన వాళ్ళందరూ మా అమ్మాయిని చూసి భయపడిపోతున్నారు. మా అమ్మాయికి ఎప్పుడు నయం అవుతుందో ఏంటో. ఏంటి ఈవిడ చెప్పేది? నేను క్రింద నుంచి ఈవిడ చెప్పేదంతా విన్నాను. వాళ్ళ ఆయన అంత త్రాగుమోత అయి ఉంటే వాళ్ళ ఆయన ఒకటి మార్చుకోలేదు, కానీ నీకు వచ్చి చెప్తుందా వాళ్ళ గుడికి తీసుకురామని? ఇవన్నీ జరగని పనులే. కానీ నేను ఒక ఫకీర్ బాబా వద్దకు తీసుకువెళ్తాను. అక్కడికి వెళ్తే నీ కూతురికి అంతా నయమైపోతుంది. తీసుకెళ్దాం అక్క. బాబా గారు మీరే చూడాలి బాబా గారు. మా అమ్మాయికి ఎన్ని చేసినా సరే తగ్గట్లేదు. దెయ్యం పట్టిందని. సరే అమ్మా. ఓం భీం బుష్, ఓం భీం బుష్, ఓం భీం బుష్. సాతాన్ బంద్ కరో, సాతాన్ బంద్ కరో, సాతాన్ బంద్ కరో. పట్టుకురా, నువ్వు కూడా తీసుకురా. నీ పేరేంటి? నేను చెప్పను. నువ్వు ఎందుకు వచ్చావు? నేను చెప్పను. ఓం భీం బుష్, ఓం భీం బుష్. నేను తయారిస్తాను కానీ ఇంటికి వెళ్ళంగానే ఈ అమ్మాయి కట్టండి, ఈ రోజులో నయమైపోతుంది. ఓకే బాబా గారు, వెళ్ళొస్తాం. వెళ్ళండి. ఇదిగోండి సొన్నం పట్టుకు. తగ్గిపోతే బాగుండు. నేను మొక్కిన మొక్కులన్నిటికీ ప్రతిఫలం దక్కుతుంది.
తాగుబోతు అయినోడా తగాదాలు పడినోడా చెట్ల పేకలేసావా చిల్లరు పాలయ్యావా నేనమ్మో యేసయ్యా పిలిచినాడు నిన్నే నక్కో యేసయ్యా పిలిచినాడు సారా సారా మీ ఆయన తాగి రోడ్డు మీద పడి చచ్చినట్టున్నాడు త్వరగా వెళ్ళి చూడు. అయ్యో దేవుడా, అయ్యో దేవుడా, ఏమండి లేకండి, ఏమండి, అయ్యో దేవుడా, నా భర్తను బ్రతికించు దేవుడా, ఏమండి లేకండి, ఏమండి. శారా, మీ ఆయనకి బాగాలేదని విన్నాను, ఇప్పుడు ఎలా ఉంది? అవునక్క, నా భర్త లెగట్లేదు, నీవన్నా లేపక్క. సరే కానీ ఇట్లయితే లెగడగాని నాకు తెలిసిన ఒక బాబా ఉన్నాడు, ఆయన దగ్గర తీసుకెళ్తే మొత్తం నయమైపోతుంది. సరే అక్క, బాబాకి ఫోన్ చేయక్క త్వరగా. నేను ఫోన్ చేస్తాను కానీ వెళ్దాం. బాబా గారు తాగి పడిపోయి ఇంతవరకు లగలేదు బాబా గారు, మీరే నయం చేయాలి. సరే అమ్మా. ఓం భీం బుష్ शैतान का बंद करो। ओम भीम बुश शैतान का बंद करो। शैतान का बंद करो। शैतान का बंद करो। ले 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 आगरा अरे आगरा బేటీ ఇట్రా. చెప్పండి బాబా గారు. ఇతన్ని ఇంకా ఇంటికి తీసుకెళ్ళిపోయండి, 10 నిమిషాల్లో లేస్తాడు. ఇదిగో ఈ తాయిద్ది కట్టండి. ఓకే బాబా గారు, అలాగే మీరు చెప్పినట్లు ఈ తాయెత్తు కడతాను. సరే అమ్మా. పది నిమిషాలు అయ్యింది. ఇరవై నిమిషాలు అయింది, ఇంకా లగలేదు. బాబా ఏమో 10 నిమిషాల్లో లెగుస్తాడని చెప్పాడు, ఇప్పటికీ 2 గంటలు అయిపోయింది, ఇంకా లెగలేదు. అసలు నేను ఇప్పుడు ఏం చెయ్యాలి? శారా, శారా, నీ భర్తకు బాగలేదని విన్నాను, ఇప్పుడు ఎలా ఉంది? ఇలాగే ఉన్నాడమ్మా, చూడండి మీరే. రోడ్డు మీద తాగి పడి ఉండడం నేను చూసి శారాకు చెప్పాను. ఇంతలో మా చెల్లి వచ్చి ఒక సలహా ఇచ్చింది. ఫకీర్ బాబా వద్దకు తీసుకువెళ్ళారు. మా చెల్లి శారా భర్త కలిసి వెళ్ళారు. అక్కడ తాయెత్తు కట్టిన 10 నిమిషాలకి లెగుస్తారన్నారు. 2 గంటలైనా లెగలేదు. ఇదండి జరిగింది. నువ్వెంత పని చేసావు శారా, ఎంత అవిధేయతగా ఉన్నావు నువ్వు. నీకు తెలీదా వాక్యం ఎలా గద్దిస్తుంది అనేది? వాక్యం చదువుతూనే నువ్వు ఇలాంటి పిచ్చి పనులు చేస్తావని నేను అనుకోలేదు. ఒకసారి బైబిల్ చూడు. మార్కు 7:6. అందుకు ఆయన వారితో ఇలాగూ అనెను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీకు తెలీదా? ఇప్పటి వరకు నువ్వు నీ పెదవులతో దేవుని స్తుతిస్తున్నావు కానీ నీ హృదయం దేవునికి చాలా దూరంగా ఉంది.
ఇంత నువ్వు ఇలా ఇంత అవిధేయతగా ఉంటే నీ భర్తకు ఎలా నయమవుతుందని నువ్వు అనుకున్నావు. ఈ అన్ని జనుల మాట విని నువ్వు ఈ తాయిత్తు బాబా అంటే ఏమీ చేయలేని మూర్ఖుల దగ్గరికి నువ్వు తీసుకెళ్ళావు అన్నమాట. ఎందుకు ఇలా చేసావు? నువ్వు ఇటు దేవుని మందిరానికి వస్తూ ఈ మూఢనమ్మకాలను నమ్ముతూ దేవునికి దూరం అయిపోయావు. అందుకే దేవుడు నీ భర్తని స్వస్థపరచట్లేదు, రక్షణ కూడా కలగట్లేదు. అందుకే ఇప్పటికైనా నువ్వు తెలుసుకో. సరేనమ్మా. ఇప్పుడే నువ్వు పశ్చాత్తాపడి కన్నీరు విడ్చు దేవుని దగ్గర నీ భర్తని స్వస్థపరచమని లేపమని నువ్వు ఇప్పుడే పశ్చాత్తాపడి దేవుని దగ్గర అడుగు. భగవంతుడా, యేసయ్య, నేను చేసిన తప్పులకు నువ్వు నన్ను క్షమించు తండ్రి. ప్రభువా, అలాగే నా భర్త ఇలా చేయడం వల్ల నేను ఏదో మూఢనమ్మకంతో నమ్మి నా భర్తను ఆ బాబా దగ్గరికి తీసుకెళ్ళి తాయిత్తు కట్టించాను తండ్రి. ప్రభువా, నేను చేసిన ఆ పనికి నేనెంతో బాధపడుతున్నాను తండ్రి. ప్రభువా, అలాగే నా భర్తను త్వరగా స్వస్థపరచు తండ్రి. నా భర్త త్వరగా లేచి మామూలుగా నడిచేలా చూడు తండ్రి. ప్రభువా యేసయ్య, మేము మారు మనసు పొందేలా చూడు తండ్రి. నా భర్త త్వరగా లేచి మరలా మాతో సంతోషంగా ఉండేలా చూడు తండ్రి. ప్రభువా, నా ప్రార్థన ఆలకించు తండ్రి. ఆమేన్ తండ్రి. మహాగణుడ మహోన్నతుడ నీకు స్తోత్రములు ప్రభువా, నీకే స్తుతులు నాయన తండ్రి. ఇప్పటి వరకు ప్రభువా ఈ బిడ్డ మందిరానికి అయితే వస్తుంది కానీ తండ్రి నాయన వచ్చి వెళ్ళిపోయే వారిగానే ఉంది ప్రభువా తండ్రి. కానీ నాయన ఆమె హృదయం నీ మందిరానికి ఎంతో దూరంగా ఉంది ప్రభువా. నీ సన్నిధికి వస్తుంది కానీ తండ్రి ఆయా ఉపయోగం లేకుండా పోయింది ప్రభువా. ఇప్పటికైనా తండ్రి నాయన తను చేసిన ప్రార్థన మనవులన్నింటినీ నీ పాద సన్నిధిలో చేర్చుకో ప్రభువా. బిడ్డని క్షమించి తండ్రి ప్రభువా తన భర్తకి స్వస్థతను దయచేయమని యేసు నామములో అడుగు వేడుకొంచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఏమైందండి? అసలు ఏమైంది? మీరు ఎలా పడిపోయారు? నేను తాగి పడిపోయిన తర్వాత నా చుట్టూ భయంకరమైన చీకటి కమ్మేసింది. ఆ చీకట్లో వెలుగు కనిపించింది, అంతే నేను చూసింది. ఆమేన్. ఆ వెలుగే నిజమైన ప్రభువును నిజ రక్షకుడైన యేసుక్రీస్తు. ఆ వెలుగేనమ్మా నీకు దేవుని స్వస్థపరిచి నీకు ఆ తాగుడు నుంచి విముక్తి కలిగించాలని దేవుడు నీకు తెలియజేస్తున్నాడు అనమాట. ఇప్పటికైనా నువ్వు త్రాగుడు మానేసి దేవుని మందిరానికి రావాలని కోరుకుంటున్నాము. అయ్యో భగవంతుడా, ఆ దొంగ బాబా మా కూతురు దయ్యాన్ని పోగొట్టేశాడు అనుకుంటే ఏమీ నయం అవ్వలేదు. అసలు ఏం చేయాలో నాకు ఇప్పుడేమీ అర్థం కావట్లేదు. తాయిత్తు కట్టే అన్నాడు, 10 నిమిషాల్లో తగ్గిపోతుంది అన్నాడు. అసలేమో మా కూతురికి మళ్ళీ అలాగే ఉంది. ఏం చేయాలో ఏమీ అర్థం కావట్లేదు నాకు. ఆ తాయిత్తు కట్టించాను. ఇప్పుడు నా ఎదురింటి అక్క కూడా అలాగే వాళ్ళ అమ్మాయికి బాగాలేదని చెప్పి బాబా దగ్గరికి తీసుకెళ్ళి తాయిత్తు కట్టించింది. ఆమెకి తెలియదుగా ఇవన్నీ వట్టివని, వాటి వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని ఆమెకి తెలియక ఇలా చేసింది. వెళ్ళి అక్కకి త్వరగా చెప్పాలి. అమ్మా, నువ్వెన్ని మొక్కులు మొక్కినా, ఎన్ని గుళ్ళు పూజలు చేసినా ఎన్ని వ్యర్థమే. నా మాటిని రోజు ఆదివారం చర్చికి తీసుకువెళ్ళు. అవునయ్యా, ఆ దొంగ బాబాయ్ ఇచ్చిన తాయిత్తు కట్టాను. ఇప్పటి వరకు మా అమ్మాయికి నయం కాలేదు. నాకు షారా ఎప్పుడో చెప్పింది చర్చికి రమ్మని, కానీ నేనే అశ్రద్ధ చేశాను. జరిగింది ఏదో జరిగిందక్క. ఇప్పటికైనా నాతో పాటు నీ కూతురిని తీసుకుని చర్చికి వెళ్దాం. అలాగే అక్క.
వందనాలమ్మా. వందనాలమ్మా. ఈమె మా ఎదురింటి అక్క, వాళ్ళ కుమార్తె. ఏమైందమ్మా? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది అమ్మాయి? ఈమెకి చీకటి ఉండి ఇలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంది. ఈమె ఇలాగే బాబా దగ్గరికి తీసుకెళ్ళి తాయెత్తు కట్టించింది. అయినా ఎలాంటి ప్రయోజనం లేదు. అందుకే నేను చర్చికి తీసుకొచ్చానమ్మా. మీరే ప్రార్థన చేయాలి. ఏంటమ్మా పాప పేరేంటి? ఎప్పటి నుంచి ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది అనేది మీకేమైనా అర్థమైందా? ఒక 2 వారాల నుంచి ఇలాగే ప్రవర్తిస్తుంటే మా చెల్లి ఒక బాబా దగ్గర తీసుకెళ్ళమని సలహా ఇచ్చిందమ్మా. ఆయన దగ్గర తీసుకెళ్తే ఆయన ఒక తాయెత్తు కట్టారు. దాని తర్వాత తగ్గిపోయిద్దని చెప్పారు. అయినా సరే మా అమ్మాయి ఇలా పిచ్చి చేష్టలు చేస్తుంది. ఏం చేయాలో అర్థం కాకపోతే షారా వచ్చి చర్చికి రమ్మని చెప్పిందమ్మా. ఓకే అమ్మా, మీరు వచ్చినందుకు మీకు వందనాలు. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే కీర్తనలు 135:15 దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా నువ్వు విగ్రహాలకు మొక్కావు. అవి మనుషుల చేతి పనులు. వాటిలో అవి బొమ్మలు అన్నమాట. వాటికి కన్నులుండి చూడవు, చెవులుండి వినవు. అదేవిధంగా బైబిల్ వాక్యం కూడా అదే సెలవిస్తుంది. 135:15 అన్యజనుల విగ్రహాలు వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు. వాటికి నోరుండి పలుకవు, కన్నులుండి చూడవు, చెవులుండి వినవు. వాటి నోళ్ళలో ఊపిరి లేశమైనను లేదు. వాటిని చేయువారును వాటి అందు నమ్మిక ఉంచువారందరూ వాటితో సమానులగుతురు. దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుందమ్మా. అవునమ్మా, నేను ఎన్నో మొక్కులు మొక్కానమ్మా, ఎన్నో దేవుళ్ళకి పూజించాను. అయినా సరే ఏ దేవుడు నన్ను కరుణించలేదు. మా అమ్మాయికి మీరే స్వస్థపరచాలి. ఓకే అమ్మా, ఇప్పటికైనా నిజరక్షకుడైన యేసు ప్రభువుల వారే నిజమైన దేవుడని, ఆయన తప్ప మార్గం నేనే, సత్యం నేనే ఆయన చెప్పిన దేవుడు ఎవ్వరూ లేరమ్మా. ఓకే, ముందు ఈ అమ్మాయికి ప్రేయర్ చేద్దాం. అలాగే అమ్మా. మహాగణుడ మహోన్నతుడానికి స్తోత్రాలు ప్రభువా. అయా నీకే స్తుతులు నాయన. ఈ బిడ్డ నీపై విశ్వాసం ఉంచి నీ మందిరానికి తీసుకొచ్చిన తండ్రి, ఈ బిడ్డని స్వస్థపరిచిన ఆయన, ఆ కుటుంబానికి రక్షణ దయచేయండి తండ్రి. ఈ బిడ్డపై ఎటువంటి చీకటి శక్తి అయితే పనిచేస్తుందో ఆ చీకటి శక్తిని యేసు నామంలో లయపరచు ప్రభువా. ఆయన లయం చేయి తండ్రి, జ్ఞాపకం చేసుకో ప్రభువా. అయా సహాయం చేయండి నాయన. ఈ కుటుంబానికి రక్షణ దయచేయండి తండ్రి. అయా నిజరక్షకుడు నువ్వే అని ఈ కుటుంబం ఎరిగి ఉన్నందున ప్రభువా ఈ కుటుంబానికి రక్షణ దయచేయి నాయన. రక్షణ కలుగు చేయి ప్రభువా. అయా జ్ఞాపకం చేసుకో తండ్రి. అయా మహాగరుడ, అయా పరిశుద్ధుడా, జీవం కలిగిన మా యేసయ్య, అయా జీవాధిపతి నాయన, అయా స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా తండ్రి. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయా జ్ఞాపకం చేసుకో నాయన. అదేవిధంగా ఎన్నో కుటుంబాలు ప్రభువా నాయన ఒట్టి బొమ్మలు, నాయన ప్రభువా చేతితో మనుషులు చేసిన బొమ్మల్ని ఎంతోమంది ఆరాధిస్తున్నారు ప్రభువా. అవన్నీ వట్టి వ్యర్థమేనని తండ్రి, నిజరక్షకుడివి నీవే అని వారు ఎరిగి ప్రభువా అయా నీ నామాన్ని గుర్తెరిగి నాయన నీ సన్నిధికి రాగలగడానికి మీరు సహాయం చేయమని, ఈ బిడ్డను స్వస్థపరచమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. అమ్మా ఏమైందమ్మా? నాకు ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. అవునా అమ్మా, చాలా కృతజ్ఞతలమ్మా. ఇప్పుడు వరకు ఎన్ని మొక్కులు మొక్కినా సరే నా కూతురికి నయం అవ్వలేదు. మీ దగ్గరికి వచ్చినాక దేవుడు స్వస్థపరిచాడు. ఇక నుంచి మేము కూడా చర్చికి వస్తామమ్మా. అయ్యో, ఇందులో నాదేమీ లేదమ్మా. నిజరక్షకుడైన దేవుని మీరు గుర్తెరిగి ఆయనే నిజమైన దేవుడని మీరు ఎరిగి దేవుని సన్నిధికి వస్తే నాకు అదే చాలమ్మా. అలాగే అమ్మా. ఆమేన్.